సోయాబీన్ ప్యాకెట్ అండి. వెజ్ బిర్యానీ చేద్దామని ఇదిగోండి సోయాబీన్స్, ఆనియన్, క్యారెట్, బీట్రూట్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకున్న ఫ్రెష్ది. ఇదిగోండి హోల్ గరం మసాలా అనమాట. ఇవన్నీ కలిపినవి. చెక్క, లవంగాలు, మిరియాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, మళ్ళీ ఏంటది పులవ పువ్వు, ఇలాచి, సాజీరా. ఇవ్వండి హోల్ గరం మసాలా బిర్యానీలోకి. వెజ్ బిర్యానీ అనమాట, వెజిటేబుల్తో చేస్తాను ఈరోజు. చూడండి ఇవన్నీ ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను, తర్వాత చూపిస్తాను, చూద్దురు కానీ. అంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, బీట్రూట్, ఆనియన్, క్యారెట్. ఇదిగోండి హోల్ గరం మసాలా అనమాట, వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి ఫ్రెష్ పేస్ట్ అనమాట. ఇది వీడియో ఈరోజు సండే కదా, అందుకే స్పెషల్గా చేస్తున్నాం అనమాట ఈరోజు. అది సోయాబీన్ అండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ అనమాట ఈరోజు. అది అందుకని. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా వీడియో చూడండి, కామెంట్ పక్కా పెట్టండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియో చేద్దామని ఈరోజు చేస్తాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చికెను, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై కూడా చేస్తాను చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉండిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీ కోసం కుక్కర్ పెట్టాను. కుక్కర్లో ఆయిల్ వేస్తాను చూడండి. హెచ్ఎంటి భారత్ రైస్ అనమాట. ఇవి తీసుకున్నాను. ఇది రైస్ అండి, వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి కోసం అనమాట. రైస్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి, కడిగేసుకుంటాను ఇప్పుడు. చూడండి కడిగిన తర్వాత చూపిస్తాను. చూడండి బిర్యానీ కోసం ఆయిల్ వేసుకుంటున్నా ఫస్ట్. ఎందుకంటే హోల్ గరం మసాలా వేసేస్తాను, ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండి. అక్కడ వచ్చాను. ఇదిగోండి వెజిటేబుల్స్ కూడా వేసేస్తాను. ఇదిగోండి వెజిటేబుల్ బిర్యానీ అనమాట ఈరోజు సండే స్పెషల్. బండి ఇదిగోండి సోయాబీన్ వేస్తాను కూడా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసాను. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, ఇదిగోండి రైస్ వేసేస్తున్నా చూడండి. నా స్టైల్లో ఏంటి వెజిటేబుల్ బిర్యానీ అంటే నేను ఎట్లయినా చేస్తానంటే. అదేంట ఇదిగోండి వాటర్ సరిపడా నీళ్ళండి. ఓకే బంద్ చేసి. చికెను ఇది కర్రీ కోసము. ఇది రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తాను చూడండి మీరు. చాలా టేస్ట్ ఉండిద్ది అనమాట. అది క్లీన్ చేసుకొని తాలింపు వేసినప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చికెన్ కోసము, చికెన్ కర్రీ కోసం ఆయిల్ వేసుకుంటున్నా. ఇదిగోండి ఆనియన్ వేసాను, పచ్చిమిరపకాయలు, చికెన్ చూడండి. మ్యారినేట్ చేయడానికి కోసం పసుపు, చిటికెడు పసుపు, కారం 2 స్పూన్లు, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, 1 స్పూన్ వచ్చేసి సాల్ట్. ఇదిగోండి మసాలా అండి. ఏం మసాలా చెప్పు. గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని గరం మసాలా. ఇదిగోండి ధనియా పొడి
ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను నేను ఓన్గా. జీరా మా ఊర్లో నుంచి తెచ్చినాయి అనమాట నిమ్మకాయలు, పిండేస్తున్నా మొత్తం. దీన్ని ఒక్కసారి మ్యారినేట్ చేస్తాను చూడండి. నేను చేసే స్టైల్ అనమాట చికెన్ కర్రీ. కాస్తంత పెరిగేస్తున్నా టేస్ట్ కోసం అనమాట. అమ్మా ఆమె డబ్బులు వస్తా ఉంటుంది. ఇదిగోండి మ్యారినేట్ చేసి పెట్టాను చికెన్ కర్రీ కోసం అనమాట ఇది. ఓకే బండి 4 టమాటాలు తర్వాత ఇది వేసి ఇదిగోండి కట్ చేసేసిన. చికెన్ కర్రీలో కండి టమాటా ఇదిగోండి వేసేస్తున్నా. ముందు మగ్గిపోవాలన్నమాట ఇవి. అవన్నీ మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఇవన్నీ మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చికెన్ వేసుకుందాం బంద్ చేసి. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి మగ్గాయి చూపించు. ఉల్లిపాయ టమాటా మగ్గాయండి బాగా. ఇదిగోండి చికెన్ వేస్తున్నా. దూరం ఇదిగోండి చికెన్ మాది చిన్న కిచెన్ అండి, పెద్దది కాదు కదా, రెంటర్ కనుక చిన్న కిచెన్. ఎటు తిరిగినా చిన్నగా ఉండిద్ది. ఇదిగోండి ఒక 5 నిమిషాలు మగ్గించి తర్వాత తీద్దాం. ఎవరి స్టైల్లో వాళ్ళు ఉంటారనమాట, అది మ్యాటర్. రెస్టారెంట్ స్టైల్లో చికెను ఫ్రై చేద్దామని చెప్పేసి ఇది కొంచెం తీసుకున్నాం, ఒక 1/2 కిలో లెగ్ పీసులు, చిన్న లెగ్ పీసులు పెద్ద లెగ్ పీసులతో కొట్టించాము. ఇదనమాట దానికి మసాలా ప్రిపేర్ చేసుకుంటాం చూడండి. ఇదిగోండి ఏంటంటే సోంపు, జీలకర్ర, ఇలా ఏంటది ఇలాచి, లవంగ, పులవ పువ్వు, ఎండుమిర్చి, మరాఠీ మొగ్గ, ధనియాలు, చెక్క. ఇది చెక్క అండి. ఇది చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇదిగోండి మసాలాలు, చికెన్ ఫ్రై కోసం మసాలా అన్నమాట. ఇప్పుడు నేను దూరం నుండి తీస్తా. చేయి బంద్ చేసి వద్దనే ఇలా పట్టుకో. ఇప్పుడు స్టార్టింగ్లో పెట్టిసా ఏంటి ఓకే. ఫ్రై కోసం అండి, చికెన్ ఫ్రై కోసం.
దూరం నుండి వేస్తే కనిపిస్తుంది. ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, తొందరగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రై కోసం అనమాట చికెన్ వేస్తున్నా. రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా చేస్తానన్నమాట. ఇంతకుముందు ఒకసారి చేశానండి, అప్పుడు వీడియో తీయలేదు. ఇది లాంగ్ వీడియో కోసం అనమాట. మంచి ఫ్రై అవుతుంది. ఫ్రై కోసం కనుక మంచిగా మరీ అంత దీన్ని ఉడకవసరం లేదు. ఉల్లిగడ్డలు ఫ్రై కదా, అవి మంచిగా ఉడుకుతాయి అనమాట. మూత పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ పసుపు వేసుకొని, ఇదిగోండి చిటికెడంత పసుపు, కొంచెం సాల్ట్, ఇదిగోండి కొంచెం అంత సాల్ట్ వేస్తాను. మంచి ఉడకాలి కదా అందుకని. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దానికి కావాల్సిన మసాలాలు అయితే ఇవ్వండి. పట్టుకున్నా కదా ఇంతకుముందు చూపించాను, ఉల్గర్ మసాలాలు అవి దానికి సరిపడేది. ఆఫ్ చేసి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు దానికి కొంచెం. బాగా మసాలా ఇప్పుడు సిమ్లో పెట్టి చిన్న కప్పుడు వాటర్ అండి. అది బాగా ఫ్రై అవ్వాలంటే వాటర్ వేయాలన్నమాట. ఇదిగోండి కప్పుడు వాటర్, చిన్న చాయ్ గ్లాసులు అనమాట. అది ఇది దగ్గర అయిన తర్వాత మసాలాలు వేసుకుందాం. అన్నీ మళ్ళీ వేసేసి అన్నీ పెట్టేస్తాం. ఇదిగోండి చికెన్ ఫ్రైలోకి కరివేపాకు చిన్న కట్ చేసిన, పచ్చిమిర్చి చిన్న చాప్ చేసుకున్నాను అనమాట. 2 మిక్సింగ్ చేసి అందులో వేస్తాను చూడండి. ఇదిగోండి మనకి రెస్టారెంట్ స్టైల్ రావాలంటే ఇదండి. ఇలా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం పట్టుకునే మసాలాలు ఉన్నాయి కదా, అవి వేసేద్దామండి. దాని స్టైలు, దాని టేస్ట్ సూపర్ ఉంటుంది. మసాలా వేస్తాను చూడండి. ఇదిగోండి మసాలా, అదే కారం అదే మసాలా అనమాట. దానికి టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇంతకుముందు మేము ఒకసారి చేసాము, అప్పుడు వీడియోలో ఏం పెట్టలేదు అనమాట. అది చూడండి ఎంత వాసన వస్తుంది, అసలు మంచి సువాసన వస్తుంది అనమాట. దీనిలో కాస్త నిమ్మరసం పిండుకుంటే ఇంకా టేస్ట్ ఉండేది. పనిచేసి మా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై ఇదిగోండి బాగా చేసేస్తాను. కాస్తంత కొత్తిమీర చల్లుకుందాం. అయిపోయిందండి ఈరోజు మా వంటలు. అన్ని రెస్టారెంట్ స్టైల్లో చేశానండి ఈరోజు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట మాత్రం వత్తండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇది ఈరోజు మా వంటలు. బంద్ చేసి చెప్తాను. మా వెజిటేబుల్ బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చింది, వెజిటేబుల్తోని చాలా బాగుందండి బిర్యానీ.
ఎక్కువ మసాలాలు లేకోకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా నార్మల్గా చేశాను అనమాట. మా ఫ్యామిలీ అందరికండి, ఇది మా ఫ్యామిలీ కోసం అనమాట. ఇది ఫ్యామిలీ అంటే తమ్ముడు వాళ్ళు వస్తారు, మా మరదలు ఉన్నది, మా ఆడపడుచు ఉంది, మేము ముగ్గురము. ఇదిగోండి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చూసుకోండి. టేస్టీగా ఉన్నాయండి ఈరోజు. అమ్మి ఇదిగోండి దానికోసం కసంబరి, అదే పెరుగు చట్నీ అండి. ఇదిగోండి పెరుగు చట్నీ చేశాను అనమాట. నా కష్టానికి ఫలితం ఉండాలంటే నా వీడియోకి లైకులు కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.